పదండి. ఏంటి రమా, ఏంటో చెప్పు. ఏదో చెప్తున్నావు కదా, మాకు తప్పొప్పులు అర్థం కావడం లేదు అని. మరి నీ భర్త భీమరావుకు ఏ తప్పొప్పులు అర్థమవుతున్నాయని ఆర్థిక సహాయం తీసుకుని చదువుకోవడానికి వెళ్ళడం లేదు. మరిది ఒప్పేనా? ఇక లక్ష్మి, నీకు నీ మరిది తెలివైన వాడు అనిపిస్తోంది కదూ, కానీ మాకలా అనిపించడం లేదే. మీకేమనిపిస్తుందో అలాగే అనుకోండి. నాకేం అర్థమవుతుందో అదే అర్థం చేసుకుంటాను. రామ్జీ, నువ్వు సంతకం చేసావు. ఆ సంతకం ఈ విధంగా అనుకుని చెయ్యు. ఒకవేళ ఏదైనా మంచి జరిగిందంటే మనందరి జీవితాల్లో రాబోయే ఏ సంతోషాలున్నాయో వాటికి ఆటంకంగా నువ్వు మారడం లేదు అని. అదే ఒకవేళ చెడు జరిగిందంటే నువ్వు ఈ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపో. నాన్న, ఇదిగో రామ్జీ సంతకం చేసిచ్చాడు కదా, ఇక ఎవరెవరు సంతకాలు చేయలేదో లేదా వేలి ముద్రలు వేయలేదో వాళ్ళొచ్చి సంతకాలు చేయండి, లేదా వేలి ముద్రలు వేయండి. లేదు, భీమ్ వాటిపై సంతకం చేయనంత వరకు అంతవరకు మాలో ఒక్కరు కూడా వేలి ముద్రలు వెయ్యరు. పూర్తిగా నిజం చెప్పావు. భీమ్ సంతకం పెట్టినంత వరకు మేమెవరం వేలు ముద్ర వెయ్యంగాక వెయ్యం. రామ్జీ, భీమ్ను సంతకం చేయమని చెప్పు. భీమ్, సంతకం చెయ్యి. నేను మాత్రం చెయ్యను నాన్న. నా మనస్సాక్షి ఒప్పుకోవటం లేదు. మనస్సాక్షి ఒప్పుకోవడం లేదా? నేను చెప్పాను కదా, అక్కడ ఆర్థిక సహాయాన్ని తీసుకుంటున్నప్పుడు అయినా సంతకం పెట్టావు కదా. ఇందులో ఏం రాసుందంటే నువ్వు పట్టభద్రుడు అయ్యేదాకా చదువుకయ్యే ఖర్చు మొత్తం మా బరోడా రాజ్యం భరిస్తుందని. కాని ఒక్క షరతు, నీ చదువంతా పూర్తయిన తర్వాత నువ్వు బరోడాకు వచ్చి బరోడా రాజ్యానికి సేవలందించాల్సి ఉంటుంది. త్వరగా చెప్పు భీమరావు, ఏం నిర్ణయించుకున్నావు? నేను సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఫలితం ఏమైంది? మహారాజు మనుషులొచ్చి నీకు నచ్చజెప్పి వెళ్ళారు ఎలా చదవాలో. చూడు బాబు, నువ్వు నీకు నచ్చినట్టు బతకలేవు, అలాగే నీకు నచ్చినట్టు చదువుకోలేవు. ఇక నువ్వేమంటున్నావు? నీ మనస్సాక్షి ఒప్పుకోవడం లేదని. నీ ఈ మనసు ప్రతిసారి సరైన సాక్ష్యం ఇవ్వదు. ఒకవేళ ఇవ్వకుంటే అయినా నువ్వు సంతకం పెట్టాలి. నేను చెయ్యలేను నాన్న. రామ్జీ, ఎక్కడైనా దోసిటి నిండా నీళ్లు కనిపిస్తే వెళ్ళి దూకి చావు. నీ పనికి మాలిన కొడుక్కి వత్తాసు పలుకుతుంటావు కదా, తను మొత్తం సంఘం ముందే నువ్వు చెప్పిన చిన్న మాట కూడా వినలేకపోయాడు. ఇప్పుడంత సిగ్గనేది రామ్జీలో ఎక్కడుందని? భీమ్, మీ నాన్నకి ఎప్పుడు సహాయం చేయాల్సిన సమయం వస్తుందో అప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటావు. ఇక తర్వాత ఉపన్యాసాలు ఇస్తూ ఉంటావు.
నేనేం ఉపన్యాసాలు ఇవ్వను. చెప్పాలనుకున్నది చెప్పేస్తాను. ఇప్పుడు నాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ సంతకం చేయటం వల్ల మనకు కేవలం నష్టమే కలుగుతుందని. ఇక నేనెందుకు చేస్తాను? అలాగే మీ అందరినీ ఎందుకు చేయనిస్తాను? అవునా? అంటే మా అందరిలో తెలివే లేదా తప్పప్పుల్ని అర్థం చేసుకోవడానికి? నేను ఇంకొకరి తెలివితేటల గురించి ప్రశ్నించటం లేదు. చెప్పాలనుకున్నదే చెప్తున్నాను. నేను నిర్ణయం తీసుకున్నాను సంతకం అస్సలు చెయ్యకూడదు అని. తర్వాత ఏం చేయాలో మీరే నిర్ణయించుకోండి. రమా, చూడు తల్లి, నువ్వు వెళ్ళి భీమ్కి నచ్చజెప్పు. వాడిని ఇక్కడికి వచ్చి సంతకం చెయ్యమను. చూడు, మనం ఇక్కడ అద్దెకుంటున్నాం. ఒకవేళ వాడు సంతకం చేసిస్తే రేపు ఈ ఇల్లు మనదైపోతుంది. తర్వాత జీవితమంతా అద్దె నుంచి విముక్తి లభిస్తుంది. తర్వాత మనకంటూ ఒక చోటు, స్థానం ఏర్పడుతుంది. లేదంటే జీవితమంతా ఇలాగే తిరుగుతూ ఉంటావు ఒక అద్దె ఇంటి కోసం. మావయ్య, ఆయన అర్థం చేసుకోరు. ఎందుకంటే మీకు కూడా తెలుసు తను తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నటికీ మార్చుకోరు. ఇక నాకేమనిపిస్తుందో. నీకేమనిపిస్తుందో దాంతో మాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు వెళ్ళి తనకి నచ్చ చెప్తావా, లేకపోతే నా పద్ధతిలో నచ్చ చెప్పమంటావా? అత్తయ్య, తనకు నచ్చ చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చివరిసారిగా అడుగుతున్నాను రమా, నాకు స్పష్టంగా చెప్పు. నువ్వు తనకు నచ్చ చెప్తావా లేదా? చెప్తావా లేదా? లేదు. ఆ భీంలాగే నువ్వు కూడా మొండిగా తయారయ్యావు. జీజాబాయ్, నువ్వేం చేస్తున్నావు? అందరి ముందు నీకు రాద్ధాంతం చేయడం అలవాటైపోయిందా? తమ కోడలతో ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తారా? ఏ, మీరు మీ కోడలతో ఇలా ఎప్పుడు ప్రవర్తించలేదా? ఎందుకంటే నువ్వు అలా చేసావు. మీరు నాకు నేర్పించకండి. అత్తయ్య, మొండిగా తయారవ్వలేదు. నేను నా భర్త దగ్గర నేర్చుకున్నాను. ఎక్కడ మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎవరికి ఎక్కడ నచ్చజెప్పాలి, అలాగే ఎక్కడ మౌనంగా ఉండాలి. నన్ను క్షమించండి. తను తీసుకున్న నిర్ణయం సరైందనే అనిపిస్తుంది. రమా, అయ్యగారు, అందరితో సంతకాలు చేయించాను, కానీ భీమరావు సంతకం చేయట్లేదు. ఆ భీమరావుని చూసి దలియా అమ్మ ఇంకా మా ఇంటిది కూడా చేయడం లేదు. అయ్యగారు, ఇక మీరే మీ మనుషుల్ని ఇక్కడికి పంపించి భీమును బెదిరించి కొట్టించండి. అప్పుడే ఈ పని అవుతుంది. మనుషులు ఊరికే వస్తారా? మీ ముగ్గురు 1వ నంబర్ దద్దమ్మలు. ఎప్పుడు చూసినా విఫలమైపోయి మొహాలు వేలాడేసుకుని ఇక్కడికి వచ్చేస్తారు. మీరింత పని దొంగల. ఇల్లు దొరికితే మీ అందరికీ, నాకు కాదు. అరే, మీ స్వలాభం కోసం ఆ భీమరావును ఒప్పించలేరా? వాడు మీకంటే చాలా చిన్నవాడు. మీ అందరికీ సిగ్గనిపించడం లేదు? చాలా సిగ్గనిపిస్తుంది అయ్యగారు, కానీ ఏం చేయం. అసలు ఆ భీమరావు చాలా మొండివాడు. అసలు తను వాళ్ళ నాన్న మాట కూడా వినడం లేదు. అయ్యగారు, అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందంటే ఆ భీమరావు ప్రాణాలు తీయాలని, లేదా నా ప్రాణాలు తీసుకోవాలని. కానీ రామ్జీ, భీమ్ ఏదైతే చేస్తున్నాడో అది జనాల లాభ నష్టాల గురించి ఆలోచించి చేస్తూ ఉండొచ్చు. రామ్జీ, నా ఉద్దేశం ఏంటంటే మనం భీమ్ చెప్పేది అర్థం చేసుకుంటే మంచిది. ఏమంటావక్క? అవునన్నయ్య, పురంజన్ చెప్పింది నిజమే. భీమ్ చాలా తెలివైనవాడు.
వాడెప్పుడూ ఎలాంటి తప్పు చెయ్యలేడు. ఒకవేళ సంతకం చేయడానికి నిరాకరిస్తున్నాడంటే బాగా ఆలోచించుకునే చేస్తున్నాడేమో. భీమ్ ఇప్పుడు తన తండ్రి కంటే కూడా తెలివైన వాడైపోయాడు. నువ్విదే చెప్పాలనుకుంటున్నావు కదూ? సరే. లేదు రమా, అన్ని విషయాలు బాగా తెలుసుండి కూడా మనం మన వాళ్లను నష్టాల ఊబిలో మునిగిపోనివ్వకూడదు. నాకు చెప్పు, ఈరోజు నేనే నిర్ణయం తీసుకున్నానో సంతకం చేయకూడదని? నేను అందరి కోసమే చేశాను. నేను అందరి కోసం ఆలోచించాను, ఎవరికి నష్టం కలగకూడదు అని. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు మన వాళ్ళు, వీళ్ళని నేను నా అయిన వాళ్ళు అనుకుంటాను. అందుకే నేను ఇలా చేశాను. ఒకవేళ రేపు కొత్త ఇల్లు, కొత్త భవనం ఉంటుందన్న ఆశతో ఈ ఇల్లుంది కదా, ఇది కూడా చేజారిపోయిందంటే అప్పుడేమవుతుంది? కానీ వాళ్ళందరికీ మీదే తప్పనిపిస్తుంది. వాళ్ళందరి దృష్టిలో అందరికీ శత్రువులా మారిపోయారు. వాళ్ళ మేలు మీకు ఇష్టం లేదనుకుంటున్నారు. పెద్ద తేడా ఏముంటుందిరమ్మా? చూడు, పిల్లాడు నిప్పు ముట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ తనను అడ్డుకుంటుంది. అప్పుడు ఎన్నోసార్లు పిల్లాడికి వాళ్ళమ్మ చెడ్డది అనిపిస్తుందా లేదా? తన శిష్యుల మంచి కోసం ఎన్నోసార్లు గురువులు కోపడుతూ ఉంటారు. అప్పుడు ఆ సమయంలో శిష్యులకు గురువులు కూడా చెడ్డవాళ్ళు అనిపిస్తారు. కాని తర్వాత అర్థమవుతుంది, ఆ గురువులు తమ మంచి కోసమే కోపడ్డారని. అయినా ప్రతి ఒక్కరికి దూరదృష్టి ఎందుకుంటుంది చెప్పురమ్మా? అయినా ఉండదు కూడా. ఎందుకంటే అందరికీ వర్తమానంలోని సమస్యలు చాలా జటిలంగా ఉంటాయి. కానీ ఎవరికి దూరదృష్టి ఉంటుందో వాళ్ళు ఎవరు ఏమంటున్నారో, ఏం చేస్తారో అని పట్టించుకోకుండా తమ పని చేసుకోవటం మంచిది. ఈరోజు నేను అదే చేశాను. అందుకే సంతకం చెయ్యకూడదు అన్న నా నిర్ణయానికి నేను కట్టుబడే ఉంటాను. నువ్వు నీ మాట మీద నిలబడాలి. ఈ బాటిల్లో విషం ఉంది. వెళ్ళి ఆ భీమ్రావును బెదిరించండి. ఒకవేళ తను సంతకం చెయ్యకపోతే మీ ముగ్గురు విషం తాగి చనిపోతారని. ఒకవేళ తను సంతకం చేశాడు అంటే రేపు ఉదయం ఇక్కడికి రండి. లేదంటే మీ ముగ్గురు ఈ విషం తాగి చచ్చిపోండి. వెళ్ళండి. అలాగే అయ్యగారు. అలాగే అయ్యగారు. దగుల్ బాచులారా, భీమ్రావ్! ఏ భీమ్రావ్! ఏ భీమ్రావ్! 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 ఏ భీమ్రావ్! భీమ్రావ్! భీమ్రావ్ బయటికి రా! భీమ్రావ్! ఏమైంది? అంత గట్టిగా ఎందుకు పిలుస్తున్నారు? ఈ కాగితం మీద కేవలం నువ్వు సంతకం చేయడమే మిగిలింది. వీలైనంత త్వరగా సంతకం చేసివ్వు. లేదంటే ఇదిగో ఈ సీసాలో విషముంది, దీన్ని తాగి మేమంతా ఇక్కడే చచ్చిపోతాం. ఇక నువ్వే దీనికి బాధ్యుడు అవుతావు. ఏంటి? చూడండి, మీరు చేస్తోంది తప్పు. దీని అర్థం ఏంటి అంటే మీరు చెప్పేది వినడం కోసం మీరు నన్ను భయపెడుతున్నారు. భీమ్రావ్, ఈ కాగితం మీద సంతకం చేయి, లేదంటే మేము నిజంగానే విషయం తాగి ప్రాణాలు తీసుకుంటాం. చూడండి, మీరందరూ ఇలా చెయ్యకండి. అర్థం చేసుకోండి, రేపు మీరే ఇరుక్కుపోతారు. ఇక మొదటి నుంచి నేను ఇదే చెప్తున్నాను. వెళ్లి వాళ్లను కలవండి, అలాగే ఇల్లు లభించేదాకా ఏమేం చేయబోతున్నారో మనకు రాసివ్వమనండి అని. భీమ్రావ్, మేము నిన్న ఏ వాగుడు విన్నామో ఈరోజు మళ్ళీ వినలేము. దీని మీద సంతకం పెడతావా, లేకపోతే మమ్మల్ని ప్రాణాలు తీసుకోమంటావా? మీరు చేస్తోంది తప్పు హితేష్ బాబాయ్, మీరిలా చేయకండి. లేదు, ఇతను ఇలా వెండు. ఆ సీసా ఇటు ఇటు సీసా ఇవ్వు. వద్దొద్దు జోకు, వద్దొద్దు, వద్దు.
అయ్యో బాబు భీమ్ సంతకం చేసావు. నేను చెప్పింది విను. అవును భీమ్, సంతకం చేసావు. తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చూసుకుందాం. చూసావు కదా, జోకుకి మతిపోయినట్టుంది. ఈ విషయం తాగాడంటే నాకు అర్థేంటి? ఇప్పుడు మనందరం ప్రాణాలు ఇచ్చేది ఈ భీమరావు పేరునే. ఇక తాగండి. ఆగండి ఆగండి. ఆగండి. ప్రాణాలు తీసుకోకండి. ప్రాణాలను మించింది ఇంకేదీ ఉండదు. ఇవ్వండి, సంతకం చేస్తాను. ఇక దలియా అమ్మ, పులియా, నందు, ఇంకా మనోహర్, మీరందరూ కూడా ఈ కాగితం మీద వేలిముద్రలు వేయండి. అయ్యగారి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. త్వరగా రండి. పోన్లే, కనీసం ఇప్పుడైనా అందరికీ ఇల్లైనా లభిస్తుంది. ఇప్పుడైనా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు నేను ఈ కాగితం తీసుకుని అయ్యగారి దగ్గరికి వెళ్తాను. అయ్యగారు చెప్పారు, ఎప్పుడైతే ఈ కాగితం మీద సంతకాలు చేయిస్తావో, వేలిముద్రలు వేయిస్తావో, అప్పుడు కాగితం తీసుకుని నా దగ్గరికి రా అని. నేను ఈ కాగితం తీసుకుని వెళ్తాను. ఇక అయ్యగారు మనందరికీ సంతకాలకు బదులుగా కొంత డబ్బు ఇస్తాడు. ఇక నేను ఆ మొదటి వాయిదా డబ్బులు తీసుకుని వస్తాను. అవి సాయంత్రం పంచుకుందాం. ఇక సాయంత్రం మనందరం వేడుక చేసుకుందాం, ఆడి పాడదాం, సంతోషాలు జరుపుకుందాం. తర్వాత వీళ్ళందరూ మోసపోకుండా ఉంటే అంతే చాలు రమా. వదిలేయండి, మోసపోతే వీళ్లే తర్వాత నేర్చుకుంటారు. మరి నేను వెళ్ళనా? సరే, త్వరగా. ఇక పదండి, మనందరం సాయంత్రం వేడుకకు ఏర్పాట్లు చేద్దాం. పదండి. తీసుకోండి, ఇప్పుడు మీరు కాలేజీకి వెళ్ళండి. అసలు నీకెలా తెలుసు నేను ఏ రోజు ఏ పుస్తకాలు చదువుతాను అనేది? ఇంతకాలంగా మీతో ఉంటున్నాను, ఈ మాత్రం నాకు తెలియదా ఏంటి? వస్తాను. రమా, పండ్లోకి వెళ్దామా? లేదంటే ఆలస్యం అవుతుంది. పదండి. పిన్ని, వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగే. అన్నట్టు ఒక విషయం రమా, అక్కడ ఎవరైనా ఏదైనా అంటే తిన్నగా వచ్చి నాకు చెప్పు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. మీరొక్కరే ఎందుకు చూసుకుంటారు? మన ఇద్దరం కలిసి చూసుకుందాం. రమ ఇంకా లక్ష్మిని ఇలా కలిసి ఉండడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. భీమరావు, నాకు ఆ పుస్తకం ఇవ్వు. భీమరావు, పుస్తకం ఇవ్వు. భీమరావ్,
నాకు ఆ పుస్తకం ఇవ్వు. పుస్తకం ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేను చదువుతున్నాను కదా. చూడు భీమరావు, నీ భవిష్యత్తు నిర్ణయించబడింది. ఇక నువ్వు చదువుతున్నట్టు ఎందుకు నాటకం ఆడుతున్నావు? ఏంటంటే నరోత్తం గారు, మీకంటూ ఒక ఆలోచన ఉంది. దాని ప్రకారం మీకు ఏమనిపిస్తోంది అంటే కష్టపడడం వల్ల ఒరిగేదేమీ ఉండదని. నాకు నా ఆలోచన వేరు. ఇక నాకేమనిపిస్తోందంటే ఏదైనా కష్టపడడం వల్లే లభిస్తుంది అని. అందుకే నన్ను కష్టపడనివ్వండి.